గురుగారు నమస్కారం. ఓం శ్రీకశ్యపాత్మజంభానం. అసలు క్రీస్తు పూర్వం అని అంటా ఉంటారు కదా, దానికి ముందు కూడా సనాతన ధర్మం లేకపోతే ముందు వేలు వేలు అసలు విగ్రహాలే లేవు సనాతన ధర్మానికి, దేవుళ్ళే లేరు సనాతన ధర్మానికి. సనాతన ధర్మానికి దేవీ దేవతలు వీళ్ళందరూ లేరు. వేదంలో దేవీ దేవతలు ఉండరు. వేదంలో కర్మకాండకు వచ్చేసరికి వేదంలో పూర్వోత్తర భాగాలని రెండు భాగాలు. అసలు ముందే ఉందని అంటా ఉంటారు. సృష్టి ఆరంభమే సనాతన. ఈ వాదన మరి వాళ్ళు కూడా అప్పటికి ఆ దేశాల్లో వాళ్ళకి సంబంధించిన కూడా లివింగ్ ఉంది, కానీ అక్కడ ఉన్నదంతా కూడా విగ్రహారాధనే ఉంది. అక్కడ కూడా అంతా మొత్తం విశ్వం అంతా కూడా విగ్రహారాధన. విగ్రహాలు ఎలా వచ్చినాయంటే మనిషి జ్ఞానం నుంచి కొంచెం దిగజారితే కర్మ వస్తుంది. ఈ కిందకి వెళ్ళే కొద్ది అనేక మతాలు పుట్టుకొచ్చేస్తాయి అనమాట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఓకే ఓకే ఎవరు దేవుని వాళ్ళు పోల్చుకుంటారు. ఇప్పుడు కూడా చూడండి, నన్ను ఆరాధించి మా గురువు గారు అంటారు. ఇదొక మతం. నాట్ ఓన్లీ అలా ఉన్నా ఓకే, మళ్ళీ ఈ చర్చికి వెళ్తే ఆ చర్చికి వెళ్ళకూడదు అనేది. ఇలాగా రకరకాల ఏంటంటే మనిషి యొక్క మానసిక స్థితి జ్ఞానం నుంచి, అంటే జ్ఞానికి ఎప్పుడు కూడా విశ్వం అంతా ఒకలానే ఉంటుంది. దాంట్లో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఏ మతం ఎక్కువ కాదు, ఏ మతం తక్కువ కాదు. ఈ అజ్ఞానంతో ఏర్పడేవే అభిమతాలు. అజ్ఞానం వచ్చినప్పుడు అభిమతాలు ఏర్పడతాయి. నా ఒపీనియన్ ఇది.